ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఆగస్టు 5 నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం కనుక ఈ శ్రావణ మాసంలో ముందుగా ఆచరించవలసిన వ్రతాలలో మొదటిది ఈ మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరీ దేవిని పూజించాలి. 4 మంగళవారాలు కుదరని వారు ఏదైనా ఒక మంగళవారం రోజు నియమ నిష్టలతో ఈ వ్రతం చేసుకున్నా సరే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరీదేవి. ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనం కలకాలం నిలుస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ గౌరీదేవి మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. కష్టాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. భర్త దీర్ఘాయువుగా ఉండాలని వివాహం అయిన ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహం కాని స్త్రీలు తాము కోరుకున్న భాగస్వామిని పొందడం కోసం మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు. మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు శ్రావణ మంగళవారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. మంగళగౌరి వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది. మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. మీ ఇంటి గుమ్మానికి కూడా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. మీ పూజ గదిని కూడా పువ్వులతో అలంకరించుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అలాగే పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి. మీ మనస్సులో శివపార్వతులను స్మరించుకుంటూ పూజ ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు. లేదా గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు. పూజ ప్రారంభించే ముందు ఒక ప్లేట్లో కొంచెం పసుపు వేసి అందులో కొన్ని పాలు పోసుకుంటూ ఒక పసుపు ముద్దని తయారు చేసుకోవాలి. ఈ పసుపు ముద్దతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకోవాలి. ఇలా గౌరీదేవిని తయారు చేసుకున్నాక మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం వేసి దాని మీద ఒక 2 తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి. తర్వాత గౌరీ అమ్మవారికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు అలాగే పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి. గౌరీదేవి ముందు బియ్యం పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించాలి. ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసుకోవాలి. 5 బియ్యం పిండి దీపాలను తయారు చేసుకోండి. తర్వాత ఈ 5 పిండి దీపాలను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నువ్వుల నూనెను పోసి ప్రతి దీపంలో 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. తర్వాత గౌరీదేవి ముందు తాంబూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి. ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా మీ శక్తి కొద్దీ నివేదించండి. ముఖ్యంగా పరమాన్నం, పచ్చిశనగలు అలాగే అరటి పండ్లను తయారు చేసుకొని త్వరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణలు చేయండి. చివరిగా సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొబ్బరికాయని కొట్టి వ్రతాన్ని చేసిన వాళ్ళు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయినం అందించండి. ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి. మంగళగౌరి వ్రతాన్ని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి. పూర్వం మంగళగౌరి వ్రతాన్ని సావిత్రీదేవి అలాగే ద్రౌపదీదేవి కూడా ఆచరించారు. మొదటిసారి ఈ వ్రతాన్ని చేసేవారు వ్రతం చేసేటప్పుడు మీ తల్లిని పక్కన ఉంచుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. అలాగే తొలి వాయినాన్ని కూడా మీ తల్లికి ఇస్తే ఇంకా మంచిది. తల్లి లేని పక్షంలో మీ అత్తకి కానీ ఇతర ముత్తైదువులకు కానీ వాయినం ఇవ్వాలి. మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజున అలాగే వ్రతం చేసే రోజున భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు.
ఈ వ్రతాన్ని 5 ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి, ముఖ్యంగా మహిళలు గుర్తుంచుకోవాల్సింది, వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలను ఇవ్వకూడదు. ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు. పసుపు కుంకుమలతో ముత్తైదువుకు బొట్టు పెట్టొచ్చు, కానీ ముత్తైదువుల చేతికి మాత్రం పసుపు కుంకుమలు ఇవ్వకూడదు. ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు మీ వాయనంలో పూలు, అరటిపండ్లు, గాజులు, ఎర్రటి రవిక వస్త్రం, అలాగే పచ్చి శనగలు తప్పకుండా ఉండాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు మంగళగౌరి వ్రతకథను ఖచ్చితంగా వినాలి. లేకపోతే మీ పూజ అనేది అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. కానీ ఒకసారి ఈ కథను వినండి. ధర్మపాలుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఇతను మహాశివభక్తుడు. ఇతనికి కోట్ల సంపదలు ఉన్నాయి. ఈ ధర్మపాలుడు ఒక సద్గుణు వధువును వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్ళై చాలా ఏళ్ళైనా ఈ దంపతులకు సంతానం కలగలేదు. ఒకరోజు ధర్మపాలుడికి తన భార్య పిల్లల విషయంలో ఎవరైనా పండితుడిని సంప్రదించమని సలహా ఇచ్చారు. తర్వాత ఈ దంపతులు ఇద్దరూ కూడా నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజించారు. వీరి భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై ధర్మపాలుడి భార్యతో, ఓ దేవి, నీ భక్తికి నేను చాలా సంతోషించాను. నువ్వు ఏ వరం కావాలో కోరుకోమని అడుగుతారు. నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పార్వతీదేవి మాట ఇచ్చింది. అప్పుడు ధర్మపాలుడి భార్య తనకు సంతాన యోగం ఇవ్వమని ప్రాధేయపడుతుంది. దీంతో పార్వతీదేవి, నీ కోరిక తీరుతుంది, తథాస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది. అయితే ఆ సంతానం అల్పాయుష్కుడు. పార్వతీదేవి వరంతో ధర్మపాలుడికి భార్య 1 సంవత్సరం తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది. కొడుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుష్ కలవాడని పండితులు చెప్పారు. అయితే దీనికి పరిహారంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే అమ్మాయికి ఇచ్చి ఈ కుమారుడిని వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చారు. జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే మంగళగౌరి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకుకు వివాహం జరిపించారు. ఆ యువతి సౌభాగ్యరేఖతో ఈ ధర్మపాలుడి కొడుకు అపమృత్యు దోషం నుంచి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు. ఇంతటి శక్తి మంగళగౌరి వ్రతానికి ఉంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించిన వాడికి శివుడు వంటి భర్తను ఇవ్వాలని మనం పార్వతీదేవిని కోరుకుంటాము. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.